నమస్తే నేను బిందు వెల్కమ్ టు భారత్ టుడే లైవ్ డిస్కషన్. రాష్ట్రంలో భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ధరణి పేరుతో ఓ పోర్టల్ను ప్రారంభించింది. ధరణి పోర్టల్ దేశంలోనే అత్యంత అద్భుతమైందని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సులభమవుతాయని అందరూ ఫాలో అవ్వాల్సిందేనంటూ స్వీయ కితాబిచ్చారు. మరి ధరణితో రెవెన్యూలో లంచాలకు ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? భూ పందేరాల్లో పంచాయతీలు ఆగుతాయా? ధరణి రికార్డులోకి ఎక్కిన భూములెన్ని, హక్కుదారుల క్లెయిమ్ కాని భూములెన్ని, అసలు అందుబాటులో ఉన్న భూములెన్ని, ధరణి పోర్టల్తో ప్రజల సమస్యలు తీరిపోతాయా? ఈ నయ ఆవిష్కరణ విజయవంతం అవుతుందనుకోవచ్చా? ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, అలాగే అందం సత్యం అనలిస్ట్, కోదండరెడ్డి జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇంతకుముందు కోదండరెడ్డి గారు అన్నట్టుగా ఒక ఒక డజన్ అడ్వాంటేజెస్ దీని వల్ల వచ్చినాయి. దీంట్లో అట్లాగే ఒక అరడజను సవరించుకోవాల్సిన లోపాలు కూడా ఉన్నాయి. ఒక కార్యక్రమం చేసేటప్పుడు సవరించుకోవాల్సిన లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఇప్పుడు మన చర్చ వాటికి ఉపయోగపడుతుంది. ఒక డజను అడ్వాంటేజెస్ ఏమిటంటే, ఖచ్చితంగా తనకున్నటువంటి వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి తన చేతుల్లో ఉండేటువంటి ఒక పాస్ పుస్తకం చేతుల్లోకి మొత్తం రావాలనేటువంటిది నెరవేరుతుంది. తర్వాత ఒక వారం రోజుల్లో పాస్ పుస్తకం అంటే ఇప్పుడు నెలల తరబడి కొంతమంది నాకు రైతులు కలుస్తారు, మేము ఆర్ఐ దగ్గరికి ఇప్పటికీ 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు, సంవత్సరం నుంచి తిరుగుతున్నామండి, ఇవ్వట్లేదని చెప్పేసి, ఇది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలవట్లేదని చెప్పేసి అన్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక టైం షెడ్యూల్ పెట్టారు, వారం రోజుల్లో పాస్ పుస్తకం ఇష్యూ చేయాలి, పాస్ పుస్తకం లేనటువంటి వాళ్లకు అనేటువంటి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఒక ప్రెజర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఉంటుంది. అది 7వ రోజా, 8వ రోజా, 10వ రోజా అనేటువంటిది తేడా ఉన్నప్పటికీ లేని వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలనేటువంటిది మరొక అడ్వాంటేజ్. తర్వాత మరొక అడ్వాంటేజ్ ఏమిటంటే, ఇదివరకు రిజిస్ట్రేషన్ అయితే మ్యూటేషన్ కావడానికి తహసీల్ ఆఫీస్ చుట్టూ ఏళ్ల తరబడి తిరిగిన వాళ్ళు ఉన్నవారు, ఏళ్ల తరబడి తిరిగారు. ఇప్పుడు రెండు ఒకేసారి అవుతున్నాయి కాబట్టి అది ఖచ్చితంగా ఓనర్షిప్ కు మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే అమ్మినవాడు మ్యూటేషన్ అయ్యేలోపు ల్యాండ్ ఓనర్ అమ్ముతున్నాడు, కొనుగోలు చేస్తున్నారు, మ్యూటేషన్ మాత్రం అట్లాగే బ్యాక్లాగ్ గా ఉంటుండేది. అది వాళ్ళ పరిష్కారం అవుతుంది. అట్లాగే ల్యాండ్ వాల్యూ, ఏ సర్వే నెంబర్ కి ఏ వాల్యూ అనేది సీక్రెట్ గా హైడింగ్ గా ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్పితే తప్ప అది తెలియని పరిస్థితి. ఇప్పుడు రైతులకు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ ప్రకారం దీని వాల్యూ ఎంత అనేది కొనేవాడికి తెలుస్తుంది, అమ్మేవాడికి తెలుస్తుంది. కాబట్టి అదొక అడ్వాంటేజ్. అట్లాగే పంపిణీ పుస్తకాలు వచ్చినప్పుడు తండ్రి, పిల్లలు లేదా భాగస్తులు ఎవరైనా, ఆడైనా మొగైన భాగస్తులు పంచుకుంటే వాటికి సపరేట్ చేసి వాటిని రికార్డ్ చేయడానికి చాలా కాలం పట్టేది. ఇప్పుడు అక్కడే భాగస్తులు ఎవరో, ఆడపిల్లైనా మగపిల్లలైనా తల్లితో కలిసిపోయి తహసీల్ ఆఫీస్ ముందు ఒక రికార్డింగ్ ఇస్తే, యాక్సెప్టెన్స్ ఇస్తే పంపిణీ చేసి పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేసి మరొక అడ్వాంటేజ్. అట్లాగే దేశవ్యాప్తంగా 14,60,00,000 ఎకరాల భూమి ఉంది. నేషనల్ లెవెల్లో ఎకనామిస్టులు చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ అంటే వ్యవసాయ అభివృద్ధి రేటు అరౌండ్ 3% ఉంటుంది, ఒక్కోసారి 0 ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం 4% ఉంది. అరౌండ్ 3% వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఉంటే, ఈ డిస్ప్యూట్స్ కనుక పరిష్కారం అయితే అట్లీస్ట్ 0.5 నుంచి 1% గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఈ డిస్ప్యూట్స్ ఈ మొత్తం కూడా పరిష్కారం అయితే అనేది ఎకనామిస్టుల యొక్క అంచనా. దానికి ఇవాళ నేషనల్ గవర్నమెంట్ కూడా ఓ ప్రయత్నం చేయబోతుంది. ఈ రికార్డులు తయారు చేయడానికి దరిదాపు మన రాష్ట్రానికి కూడా 230 కోట్లు దానికోసం మీరు కేటాయించినట్టుగా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అడ్వాంటేజెస్, అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఇవాళ మనకు. మీరు అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ చెప్పారు కదా సత్యం గారు, మరి డిసడ్వాంటేజెస్ ఏమీ లేవనుకోవచ్చు అంటారా మీరు? లేదు, ఉన్నాయి. ఏమిటి ఉన్నాయంటే, ఒకటి ఇంతకుముందు కోదండరెడ్డి గారు ఒకటి చెప్పారు. కోదండరెడ్డి గారు ఏం చెప్పారంటే, అయితే మరి కోదండరెడ్డి గారు చెప్పిన దాంట్లో సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉంది. ఏమన్నారంటే, పట్టా కావటం, రిజిస్ట్రేషన్ కావటం, మ్యూటేషన్ కావటం ఒక్క దగ్గరే ఉంది, అభినందిస్తున్నామని చెప్పారు. అదే తరపున విమర్శ కూడా ఏం చేశారంటే,
ఇదివరకు ఆర్టీఓలకు జాయింట్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు అవకాశం లేదు అనేది విమర్శకు చెప్పారు. కాబట్టి అందులో ఉన్న వాస్తవం ఏమిటంటే అడ్వాంటేజ్ అదైతే ఒకేసారి మ్యూటేషన్ కావటం అయితే, ఆ మ్యూటేషన్ ఒకేసారి కావటం వల్ల ఇదివరకు రిజిస్ట్రేషన్ అయినాక మ్యూటేషన్ అయ్యే లోపు ఏదైనా కంప్లైంట్ ఉంటే విచారణ చేయమంటే తహసీల్ ఆఫీస్ విచారణ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆ విచారణ తదనంతరమే మ్యూటేషన్ జరిగేది. అయితే ఆ విచారణ పేరు మీద ఏళ్ల తరబడి స్లాగ్నెస్ వచ్చింది వాస్తవం. ఇప్పుడు ఒకేసారి చేయటం అనేది అడ్వాంటేజ్ అయితే విచారణ లేకుండా మ్యూటేషన్ చేయటం అనేది డిసడ్వాంటేజ్. ఇప్పుడు తర్వాత మ్యూటేషన్ అయిపోయిన తర్వాత అప్పీల్ చేసుకోవటానికి ల్యాండ్ ఓనర్స్ కు, రాజ్యకు జాయింట్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవటం కాకుండా సివిల్ కోర్టుకు పోయి దావా వేయాలి. ఇప్పుడు ఎంతమంది రైతులు ఆ విధంగా సివిల్ కోర్టుకు పోగలరు? కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. అట్లాగే 2.265,000 ఎకరాలకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉంది. అంటే భాగస్తుల మధ్య కానీ, లేకపోతే అటవీ శాఖ కానీ, లేకపోతే ఇతర భూములు సిక్కం ల్యాండ్స్ కానీ, ఇతర అనేకమైనటువంటి ల్యాండ్స్ మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ 2,65,000 ఎకరాలు ఈ డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఎప్పుడు పరిష్కరిస్తారు? ఇప్పుడే పాస్ పుస్తకాలు ఇచ్చుంటే అవి ఎప్పుడు పరిష్కరిస్తారు? లేదా అవైలబుల్ ల్యాండ్ 1,48,00,000 అయితే ధరణ మీద అవుపడే 1,45,00,000, 3 లక్షల ఎకరాల తేడా ఉంది. ఈ డిస్ప్యూట్స్ ల్యాండ్సే ఆ ధరణి వెబ్సైట్ లో చేర్చలేదా అనే వివరణ ఎవరు ఐఏఎస్ అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవ్వలేదు. అది ఒక అంశం, డిసడ్వాంటేజ్. ఇది పరిష్కారం కాకముందే ఇది పోర్టల్ రావటం. తర్వాత మరొక లోపం ఏముందంటే, ఇవాళ ముఖ్యమంత్రి ప్రకటించాడు ఏమనంటే 1,64,000 సాదా బైనామాల దరఖాస్తులు వచ్చినాయి. ఈ 1,64,000 దరఖాస్తుల కింద సుమారు 10 లక్షల ఎకరాలు ఇవాళ సాదా బైనామాల కింద పట్టా పుస్తకాలు ఇవ్వలేదు. ఇవాళ 10 లక్షల ఎకరాలకు సాదా బైనామాలకు ఇవ్వకుండానే ఇది ఎవరి పేరు మీద చేర్చినట్టు పోర్టల్లో? అంటే బైనామాలు పరిష్కారకు కాకముందే పోర్టల్ రిలీజ్ అయిందంటే అర్థం ఇవాళ పోర్టల్ ఉన్నటువంటి సాదా బైనామాల పెండింగ్ 10 లక్షల ఎకరాలు ఇవాళ 1,45,00,000 ఎకరాల్లో ఉన్నట్టు. కాబట్టి ఆ 10 లక్షల ఎకరాల పరిష్కరించినాక ఒక నిమిషం పరిష్కరించినాక ఇది వస్తే ఈ పోర్టల్ రిలీజ్ చేస్తే అవి 2,65,000 ఎకరాల డిస్ప్యూటెడ్ ల్యాండ్, 10 లక్షల ఎకరాలు సాదా బైనామా అంటే 1,65,000 ఎకరాలది. ఈ రెండు పరిష్కరించిన తర్వాత వచ్చుంటే బాగుండేది. తర్వాత రెండోది, ముఖ్యమంత్రి ఇంకో ప్రకటన చేశాడు నిన్న. ఏమనంటే వ్యవసాయేతర ఆస్తులు ఇతరులకు తెరవకుంటుండాలంటే హైడింగ్ చేయదలుచుకుంటే హైడింగ్ బటన్ నొక్కితే అది ఇతరులకు తెరవకుంటుంటది, ఆ ఆప్షన్ ఉందని చెప్పాడు. కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ముందు ఒక ఆస్తుల పరిరక్షణ బిల్లు అంటే పెండింగ్ లో ఉంది పార్లమెంట్ లో. కోదండరెడ్డి గారు చెప్పండి. ఒకటి సత్యం గారు కదా విశ్లేషకుడు, అవును, వారు 2-3 విషయాలు చెప్పారు. ఇది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం దేశంలో ఏ రాష్ట్రం అయితే సర్వేలు చేసుకుంటుందో వాళ్లకు 100% డబ్బులు ఇస్తామని ప్రకటించడము ఇవ్వడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా కొంత డబ్బు తెచ్చుకున్నారు. ఇది ఎందుకు జరిగింది? గతంలో కూడా నిజామాబాద్ జిల్లాను ఒక నోడల్ జిల్లాగా చేసుకొని భూభారతి కింద సర్వే చేసింది. అది మధ్యలో ఆగిపోయింది. ఇది సర్వే చేయకుండా, సంపూర్ణమైన ప్రతి ఎకరం సర్వే చేయకుండా ఈ ధరణి వెబ్సైట్ కానీ, ఈ డిస్ప్యూట్స్ కానీ, కొత్త పాస్ పుస్తకాలు కానీ, దానివల్ల వచ్చే లాభాలు కానీ, ఇంకా లేకపోతే తన హక్కు కానీ, ఇవన్నీ కూడా అనేకమైన ముడిపడి ఉన్న సమస్యలు దీంతో ఉన్నాయి. అయితే రాళ్ళు పాతిండ్రో అని కూడా అంటున్నారు. రాళ్ళు వాతలే, ఎక్కడ కూడా పూర్వం ఏమైతే ఉన్నాయో అవే ఉన్నాయి. అవి కొన్ని చోట్ల ఊడిపోయినాయి, తీసేసినవి కూడా. ఇక లేకపోతే రెండవ సమస్య, ల్యాండ్ వాల్యూ 2 సంవత్సరాలకు ఒకసారి రివైవ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ 2013 తర్వాత ఈ రోజు వరకు కూడా భూమి విలువను రివైవ్ చేయలేదు. దానివల్ల రైతాంగం భూములు ప్రాజెక్టులకు కానీ, రోడ్లకు కానీ, రైల్వేలకు కానీ ఇచ్చిన భూములకి పెంచకపోవడం వల్ల రైతాంగం భూములు ఇచ్చిన వాళ్ళు విపరీతంగా నష్టపోయింది. అదొక సమస్య. ఇప్పటి వరకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిందే తప్పితే ల్యాండ్ వాల్యూ ఎవరు దీన్ని తారుమారు చేయడానికి లేదు అని చెప్పింది. కానీ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉన్నది కూడా ఎక్కడ కూడా సమాచారం లేదు. ఉదాహరణకి నేను మనవి చేస్తా ఉన్నా,
20,000 ఎకరాలు ఫార్మాసిటీకి తీసుకుంటామని అక్కడ చెప్పాము. కానీ అక్కడ భూమి విలువ ఎక్కడ కూడా అసైన్మెంట్ భూములకు కూడా భూమి విలువ ఇవ్వకుండా దానము ధర్మం చేసినట్టు 6 లక్షలు 7 లక్షలు 3 లక్షలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ల్యాండ్ వాల్యూను రివైవ్ చేయకుండా ఇవి సాధ్యం కాదు. ఇక ముటేషన్ విషయంలో నేను 2 మాటలు నేనేమనలే. ముటేషన్ విషయాన్ని ఒప్పుకుంటూనే నేనేమన్నా ఇతర విషయాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. ఒకటి ముటేషను, లేకపోతే భూమి అమ్మి ఆయన ఖాతాలో వచ్చి కొన్నోడు అయిపోదు కదా. సో మెనీ ఇష్యూస్ ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. దానికి అప్పీల్ లేదు అన్న. అప్పీలు సివిల్ కోర్టులో పెడితే పేదవాడు పోలేడు, లాయర్ను పెట్టుకోలేడు. ఈజీగా ఉండడానికి ఏమిటంటే మొటేషన్ సిస్టమ్, మన జమాబందీ సిస్టమ్ ఒకటే మార్గం. రైట్ కోదండ రెడ్డి గారు, మనం ఇప్పటి వరకు విన్నాం సంబంధించి ధరణి పోర్టల్ కి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి, ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది, ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం విన్నాం. కాబట్టి ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి స్వయంగా ఆయన్నే అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, రైతులకు ఒక విధంగా చూస్తే గనక మేలు జరుగుతుందని సంతోషపడుతున్న తరుణంలో మరో పక్క చూసుకున్నట్లయితే గనక రైతులు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది అంటూ కూడా మనం ఇప్పుడు విన్నాము. మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది? ఒకవేళ ఇబ్బందులు వస్తే ఎవరు చూస్తారు? ఎందుకంటే ఒక సామాన్యుడికి ఇంతకు ముందు ఇబ్బంది వస్తే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానివ్వండి, ఒక విఆర్ఓ వ్యవస్థ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ విఆర్ఓ వ్యవస్థ అనేది విఆర్ఏలు ఉన్నా కూడా ఒక సామాన్యుడికి సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి అన్న క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈరోజు మన పెద్దలు కోదండరెడ్డి గారు, విశ్లేషకులు సతీష్ గారు, సత్యం గారు కూడా అభినందిస్తున్నందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు. ఈరోజు ప్రతి ఒక్క రైతు సంతోషాన్ని వెలుబుచ్చుతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందుకు రైతులకు పడ్డటువంటి కష్టాలు ఇందాక పెద్ద ఆయన చెప్పారు. ఒక తహసీల్దార్ను ఈరోజు ఆ రోజు అలా చేసి అలా అయిందని. అట్లాంటి సన్నివేశాలు చూస్తూ కేసీఆర్ గారు 3 సంవత్సరాలు దాని మీద తర్జన భర్జనలు చేసి మేధావులతో చర్చించి ఇది తీసుకొచ్చాడు. ఇందులో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉండవచ్చు, దాన్ని సంవరించుకోవడానికి కూడా నిన్న చెప్పారు. కాబట్టి ఇది సంతోషించదగ్గ విషయం. మన చూసినట్టయితే ఇప్పుడు ఈ ధరణి వెబ్సైట్ వచ్చినందువలన రైతులకు తన భూమి విలువ తెలిసి తను ఎక్కడైనా రుణాలు తీసుకోవాలన్నా కానీ 5 నిమిషాలలో మనము తన వెబ్సైట్లో చూసుకొని తన భూమి ఎక్కడుంది ఏంటి అనే విషయాలలో తనకు వెసులుబాటు ఉంటుంది. ఈ మ్యూటేషన్ విషయంలో కాళ్ళరుగా తిరిగి ఎన్నో కష్టాలు పడి జీవితాంతము చాలా కష్టాలు పడినటువంటి రైతుల స్వయాన మన ముఖ్యమంత్రి గారు చూసి ఇటువంటి కష్టాలు రావద్దు రైతుకనే తనే స్వయంగా దానిపైన సమీక్ష చేసి వ్యవస్థరించినటువంటి ఈ పోర్టల్ దేశానికే తలమానికం. ఇవి రానున్న రోజుల్లో చిన్న చిన్న బాల అరిష్టాలు ఉంటాయని చెప్పాడు సార్. అలాంటివి ఉన్నా కానీ దాన్ని సంవరించి రాబోయే రోజుల్లో ఇంకా సరళీకృతం చేసి ప్రతి రైతు తన భూమిని తన అరచేతిలో చూసుకునే విధంగా చేస్తాడని మా నమ్మకం. కాబట్టి రైతాంగం ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నారు. మనం చూసినట్టయితే మొన్న ఇప్పుడు రైతు బంధు పథకం వచ్చినప్పుడు 99% ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. దాన్ని బట్టి చూస్తే ఈ ధరణి వెబ్సైట్లో ఎటువంటి అనుమానాలు ఏం లేవు. కోదండరెడ్డి గారు అన్నారు ఈ రైతు బంధు అందరికి ఇస్తున్నారు అంటే అందుకోసమే ఈ ధరణి వెబ్సైట్. ఇందులో 2 కాలాలు ఉంటాయి, అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్. అంటే ప్లాట్లు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ రైతు బంధు డబ్బులు వచ్చి వాళ్ళు ఇదవుతున్నారని ఒక విమర్శ వాళ్ళ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. అందుకే కేసీఆర్ గారు ఏం చేశారంటే ధరణి వెబ్సైట్ పెట్టి అందులో అగ్రికల్చర్ ఏంటి, నాన్ అగ్రికల్చర్ ఏంటి, దానికి సంబంధించిన ఈ విషయాలను పొందుపరిచి వెంబడే మ్యూటేషన్లో తెలిసిపోతుంది నీకు అగ్రికల్చర్ ఏది, నాన్ అగ్రికల్చర్ ఏది. దానికి రైతు బంధు వెంబడే కట్ అయిపోతుంది. అదే మాకు ముఖ్య ఉద్దేశం. ఇంకా ఇలాంటివి ఎన్నో చూసుకున్నట్టు ఈరోజు కొనే వాళ్ళకి కానీ అమ్మే వారికి ధైర్యంగా కొంటున్నాడు, ధైర్యంగా అమ్ముకోవచ్చు. దాంట్లో ఇంకో వివాదాలు కూడా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలలో ఎన్నో రకాలు ఉంటాయి. ఆ అన్ని వివాదాలన్నీ సమసిపోతాయి. ఎందుకంటే పాసు పుస్తకంలోనే తన వారసుల పేర్లు కూడా నమోదై ఉంటాయి. కాబట్టి ఎటువంటి వివాదాలు రాకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతు తన గుండెల మీద చేసుకొని నిద్ర పోవడానికి ఇది ఎంతో ఆదర్శనీయమైనటువంటి ధరణి వెబ్సైట్. దీన్ని అందరూ ఆకాంక్షిస్తున్నారు, అందరూ దీన్ని ప్రోత్సహిస్తున్నారు. మనం చూసాము మన రైతు బిడ్డ అయినటువంటి కోదండరామ్ గారే ప్రశంసిస్తున్నారంటే దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మంచి వెబ్సైట్, అందరికీ ఇది
లాభం చేకూరాలని మేము ఒక పక్క చూసుకున్నట్లయితే కోదండరెడ్డి గారు ప్రశంసిస్తూనే ఆయన చెప్తున్నారు ఏంటి అంటే గనక భూ సర్వే చేయకుండా ధరణి పోర్టల్ను ప్రారంభించడం జరిగింది కేసీఆర్. మరి ఈ భూ సర్వేకి సంబంధించి ఎన్ని రోజులు టైం పడుతుంది అనుకోవచ్చు? భూ సర్వే మేబీ సంవత్సరాలే పడుతుండొచ్చు కదా. యాక్చువల్లీ భూ సర్వే అనేది ఒక విధంగా వివాదాలు రాలేదు, ఎప్పుడు రాలేదు. రైతు బంధు ఇచ్చినప్పుడే భూ సర్వేల మీద ఇప్పుడు ఎవరి భూమి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళకు రైతు బంధు డబ్బులు వచ్చేసినాయి. 99% ఎవరు మాకు డబ్బులు రాలేదని కానీ మాకు భూమి లేదని కానీ ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కాబట్టి అది సమగ్రంగానే ఉంది. మళ్ళీ కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, అక్షాంశాలు రేఖాంశాలు పెట్టి మరి ఇంచు భూమి కూడా ఎక్కడ కదలకుండా ప్రతి ఒక్కరికి న్యాయం, ప్రతి రైతుకు న్యాయం చేకూర్చే విధంగా భూ సమగ్ర సర్వే చేస్తానని కూడా ఇంతకుముందుకు చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతున్నందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గర్విస్తున్నారు. దీనికి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రము భారతదేశానికే ఒక రోల్ మోడల్ అవుతున్నందుకు అందరూ మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎస్ కోదండరెడ్డి గారు విన్నారు కదా, భూ సర్వే చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అసలు ప్రజలు ఇబ్బంది పడే అవసరమే లేదు అంటూ కూడా ఆయన స్పష్టంగా మనకు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? వారికి సమాచారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది గ్యారంటీ టైటిల్ డీడ్ దేశమంతా కూడా ఇవ్వాలనేది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే మొత్తం భారతదేశంలో ఉండే వ్యవసాయ భూములని కొలతలు చేయడానికి 100% కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుంది, ఇప్పుడు కూడా ఇస్తుంది. ఇప్పుడు గుజరాత్ లాంటి ప్రధానమంత్రి మోదీ గారి రాష్ట్రంలో కూడా భూ సర్వే జరిగింది, చాలా రాష్ట్రాలలో జరిగింది. భూ సర్వే జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఏమిటంటే గ్యారంటీ టైటిల్ డీడ్ కావాలి అనేది అందరూ అంటున్న మాట. గ్యారంటీ టైటిల్ డీడ్ రావడానికి మూలం ఏమిటంటే సర్వే జరగాలి. ఈ సర్వే జరగకుండా ఏం చేసినా కూడా అనేకమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను అందుకే చెప్పాను కదా, టిఆర్ఎస్ నాయకుడు ఒక మాట అన్నాడు, నేను అన్నిటికన్నీ నేను పూర్తిగా అంత బాగా జరిగిందంటే ఒకటే ఒక అంశంలో, తప్పకుండా ఒకే ఒక అంశంలో ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరు ఏంటంటే తహసీల్ ఆఫీస్ లో ముటేషన్ విషయంలో సంవత్సరాలు తరబడి పట్టేది. కాబట్టి భూమి అమ్మకాలు గాని కొనుగోళ్లు గాని అక్కడే జరిగి నిమిషాలలో దినాలలో జరుగుతున్నది. కాబట్టి అది అభినందించదగిన విషయం. తప్పిస్తే అనేకమైన విషయాలు నేను మొదలే చెప్పిన, భూ ప్రక్షాళన తర్వాత జరిగిన ప్రభుత్వానికి వచ్చిన ఫీడ్బ్యాక్, పట్టాదారు పాస్ పుస్తకాలు రాకపోవడము, సర్వేలు జరగకపోవడము, వివాదాలన్నీ పెండింగ్ లో ఉండడం, ఇవన్నిటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ దీనికి ఒక డెడ్ లైన్ పెట్టి 2 మాసాలు 3 మాసాలు పెట్టి ఇవి పరిష్కారం చేయమని చెప్పి కింది వరకు తాకీదులు ఇవ్వాల్సిన అవసరం ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ధరణి వెబ్సైట్కి వచ్చేటప్పటికి ఇది అవన్నీ కంప్లీట్ చేసుకోకుండా ధరణి వెబ్సైట్ లో మనం నమోదు చేసుకుంటే ఇవన్నీ ఇట్లనే మిగిలిపోతాయి. తరతరాల పాటు ఈ డిస్ప్యూట్లన్నీ ఇట్లనే ఉండిపోతాయి. సివిల్ కోర్టులలో ఇవి తెగేటివి కావు. అందుకే నేను ఒక్క మాట వినండి బైసాబ్. ఒకటే ఏంటంటే, ఇది ఈ రోజు రైతు డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేడు. కొలతలు చేయాలంటే ఆయన దగ్గర డబ్బు లేదు, డిస్ప్యూట్ వస్తే కోర్టుకు పోవాలంటే ఆయన దగ్గర డబ్బు లేడు, సమయం కూడా లేదు అతనికి. ఇప్పుడు సమిష్టి కుటుంబాలు కావు, భార్యాభర్తలు కష్టపడితేనే ఆడ సాయంకాలం వరకు ఎద్దుకు నీళ్లు దాపియాలి, భార్యకు నీళ్లు దాపియాలి, గడ్డేసుకోవాలి, తీరిక లేదు అతనికి. అందువల్ల ఏమంటున్నానంటే నయా పైసా ఖర్చు కాకుండా ఇట్లాంటి తగాదాలు, ఇని రెవెన్యూ భూమికి సంబంధించిన తగాదాల విషయంలో పూర్వం ఉన్న జమాబందీ వ్యవస్థను పునరుద్ధరించండి. దానివల్ల రైతులకు న్యాయం జరుగుతుందే కానీ ఇది చేయకుండా మీరు ఇవన్నీ డిస్ప్యూట్లన్నీ సివిల్ కోర్టులకు ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉంటది. రైట్. గతంలో రైతులకు ఏమైనా సమస్య వస్తే గనక రెవెన్యూ సిబ్బంది బాధ్యులుగా ఉండేవారు, మరి ఇప్పుడు ఎవరు బాధ్యులుగా ఉంటారు చూద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత కీప్ వాచింగ్ భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు డిస్కషన్. రైట్, ఒకవేళ రైతులకి గనక సమస్య వస్తే ఇంతకుముందు రెవెన్యూ చట్టం అనేది బాధ్యతగా వ్యవహరిస్తూ వాళ్ళే బాధ్యులుగా ఉంటూ ఏమైనా సమస్య వస్తే కనుక ముందుంటారు. శ్రీనివాస్ గారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాధ్యులుగా ఎవరుంటారు రైతులకు సంబంధించి? ఇప్పుడు అమ్మడం కొనడము ఇంతకుముందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసు ఒకటి ఉండేది,
తర్వాత మ్యూటేషన్కి వచ్చేసరికి మనము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా భూ రికార్డులన్నీ ఎంఆర్ఓ దగ్గర ఉంటాయి కాబట్టి చాలా సులభతరంగా ఏ భూమి ఎవరిది ఏమిటి అనేది మొత్తం అవగాహన మన ఎంఆర్ఓ గారికి ఉంటుంది. అలాగే ఈరోజు అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే అమ్మకం కొనుగోలు జరిగేటప్పుడు ఎంఆర్ఓ గారు కూడా తన వేలుముద్రతోని ఆన్ చేస్తారు ఆన్లైన్లో, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు. కాబట్టి దీంట్లో ఎటువంటి గందరగోళం జరిగే అవకాశం ఉండదు. మనకు ఎవరు అమ్ముతున్నారో వాళ్ళు మనకు బాధాప్తా కనిపిస్తారు, ఎవరు కొంటున్నారో బాధాప్తా కనిపిస్తారు. ఎంత అనేది మొత్తం మీద ఇది ఎటువంటి అనుమానాలకు తావు ఉండకుండా కొన్నవాడికి కూడా నిర్భయంగా నేను ఈ భూమి కొన్నాను, ఈరోజు నా భూమి అనేది తను చూసుకునే విధంగా ఉంది. ఇది దీనివలన చాలా మంది ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కడో దేశం కానీ దేశంలో ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ భూమి కబ్జాలో ఎవరు ఉన్నారు, ఇక్కడ నా భూమి ఎటు పోతుంది అని తనకు కొంచెం ఆందోళనకరంగా ఉండే విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో విదేశాలలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా తన భూమి ఎక్కడుంది ఏముంది అనేది ఈజీగా సులభతరంగా చూసుకొని హాయిగా నిద్రపోయే కాలం వచ్చింది. కాబట్టి అందరూ ప్రశంసిస్తారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని సంవరించడానికి కూడా ప్రభుత్వం ముందుకొస్తుంది. సార్ కూడా చెప్పారు. కావున దీని అందరం మనం ఇంకా ఎలా చేసుకున్నది పెద్దలు కిసాన్ కోదండరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా మీలాంటి పెద్ద మనుషులు ఏవి ఇచ్చినా కానీ మన రైతు బంధు మన కేసీఆర్ గారు స్వీకరించి మీలాంటి మేధావుల స్వప్నాన్ని తెర మీదకి పైకి తీసుకొచ్చి అందరికీ దా స్వప్నాన్ని చూపిస్తున్నందుకు కిసాన్ కోదండరెడ్డి గారికి మనవి చేస్తున్నాము. మీలాంటి పెద్దలు చెప్పే ఎటువంటి సూచనైనా తీసుకోవడానికి కేసీఆర్ గారు ముందుకొస్తున్నందుకు మీరందరూ దీనిపైన ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మీరు నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాం. ఎస్ సత్యం గారు, మరో పక్క ఒక్కసారి చూసుకున్నట్లయితే ధరణి పోర్టల్ ప్రజలు బాధపడుతున్నారా లేకపోతే సంతోషిస్తున్నారా అనేది పక్కన పెడితే కనుక ప్రభుత్వానికి సంబంధించి లక్షలాది ఎకరాల కుంభకోణం దాగి ఉంది దీని వెనకాల అంటూ కూడా విపక్షాలు చెబుతున్న మాట. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మెకానికల్ గా పోర్టల్లో ఎంట్రీ అవుతుంది డేటా. దీని నుంచి కొన్ని లాజిక్స్ డెవలప్ కావాలి. ఎందుకంటే ఇవాళ 25 ఎకరాల పైన ఉన్న వాళ్ళు రైతు బంధు లెక్కల ప్రకారం 6,000 మంది రైతులు ఉన్నారు అంటున్నారు. కాబట్టి 25 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి అసలు రైతు బంధు అవసరమా? కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకునేందుకు ఒక అవకాశం. అట్లనే ఇవాళ నిషేధిత భూములు ఏమున్నాయి అనేది ఎంట్రీ చేయబోతారు. నిషేధిత భూములు ఎంట్రీ చేస్తారు కాబట్టి నిషేధిత భూములు ఎవరి చేతుల్లోనే లిబరేట్ చేసేందుకు ఇది ఉపయోగపడాలి. అట్లనే ల్యాండ్ కాన్సన్ట్రేషన్, ఒకప్పుడు 80 లక్షల ఎకరాల భూమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 80 లక్షల ఎకరాల మిగులు భూమి ఉంది అనేది, తెలంగాణలో ఒక 12 లక్షల మిగులు భూమి ఉందని చెప్పేసి చాలా మంది సోషల్ సైంటిస్టులు అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ధరణి వెబ్సైట్ పోర్టల్ ప్రారంభిస్తే ఎక్కువ భూములు భూపరిధికి దాటేటువంటి భూములు ఉన్నాయో అవి ఎట్లాగో కేసీఆర్ గారు ఒక గతంలో ఒక మాట అని ఉన్నారు, దళితులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి. 3 ఎకరాలు లేకున్నా కుటుంబానికి ఎకరం ఇచ్చిన ఈ సర్ప్లస్ ల్యాండ్ దాని ఆధారంగా షేర్ చేసేటువంటి నిర్ణయాలు జరగాలి. అట్లాగే ఈ డిస్ప్యూట్స్ తగ్గితే కల్టివేషన్ పెరిగితే, బీడు భూములు ఉండకుండా కల్టివేషన్ పెరిగితే ఇంత నేను చెప్పినట్టుగా ఆల్ ఇండియాలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా 0.5-1% గ్రోత్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మనం దీన్ని మెకానికల్ గా చూసి మెకానికల్ గానే చర్చను ముగించొద్దు. ఈ ఎంట్రీ వల్ల దళితులకు భూ పంపిణీకి ఏమైనా ఉపయోగపడుతుందా? నిషేధిత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఈ బయటికి తీయడానికి ఇది ఉపయోగపడుతుందా? భూస్వాములకు ఇస్తే వాళ్ళ నుంచి ఈ రైతు బంధుని ఉపసంహరించుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? అట్లాగే ఈ ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల సాగు చేయకుంటున్నటువంటి భూములు కొత్తగా సాగు చేయడానికి ఏమేమి ప్రయత్నాలు చేయొచ్చు? ఈ విషయాలన్నీ దీని నుంచి డెవలప్ అయితే అప్పుడు దీని అప్లికేషన్ అంటే ఈ ధరణి పోర్టల్ యొక్క అప్లికేషన్ సమాజంలో బెనిఫిట్స్ సమకూరుస్తుంది. కేవలం 1,48,00,000 భూమి ఉంది, 1,45,00,000 ఎకరాలు ధరణి పోర్టల్ అవుపడుతుంది. అవుపడేంత వరకేనా? ఈ అవుపడటం వల్ల దాని నుంచి ఏమైనా పాలసీ చేంజెస్ వస్తాయా? కాబట్టి ఆ పాలసీ చేంజెస్ కు
ధరణి పోర్టల్ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా పోర్టల్ వచ్చే బెనిఫిట్ కన్నా రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధికి ఇంకెక్కువ దోహదకారి అవుతుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఈ ఆస్పెక్ట్ ఆలోచిస్తే బాగుంటుంది. అట్లాగే ఇవాళ ఈ ధరణి పోర్టల్ తర్వాత ఎంతమంది ఈ ల్యాండ్ ఓనర్స్ కాని వాళ్ళు ఉన్నారో క్లియర్ గా వెళ్తుంది. కాబట్టి ఆ కుటుంబాలకు అంటే ల్యాండ్లెస్ కుటుంబాలు ఇవాళ మనకు అంచనా ప్రకారం ఆల్ ఇండియా కన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ లేబర్ ఫ్యామిలీస్, రూరల్ ఫ్యామిలీస్ లో 42% ఉన్నారు. ఇట్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఇండియా. మన 42% గ్రామీణ కుటుంబాల్లో 42% వ్యవసాయ కూలి కుటుంబాలు ఉన్నాయంటే అందులో ల్యాండ్లెస్ ఏమిటో ఇప్పుడు తేలుతుంది. కాబట్టి వాళ్ళకు అదనంగా ఏం బెనిఫిట్ చేయగలం. ఇటువంటి పాలసీస్ దీని నుంచి ఎవాల్వ్ అయితే రాష్ట్ర ప్రజలకు ఇంకా మరింత మేలు జరుగుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించాలి. టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఆలోచించి తప్పులు జరగకుంటున్నాయా లేదా, ఉన్నట్టున్నాయా లేదా, ఎవరి భూములు వాళ్ళకే ఉన్నాయా లేవా, ఎవరి డబ్బులు వాళ్ళకే ఉన్నాయా లేవా కాదు. బ్యాంకు క్రెడిట్ భూముల ప్రకారం పోతున్నాయి. భూములు ఎక్కువ ఉంటే ఎక్కువ బ్యాంకు క్రెడిట్. రైతు బంధు ఎక్కువ అంటే రైతు బంధు ఎక్కువ భూములకి చెల్లుతుంది, బ్యాంకు క్రెడిట్ ఎక్కువ భూములకే పోతుంది. మరి మిగతా ఫ్యామిలీస్, అగ్రికల్చర్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఏ బెనిఫిట్ లేదు, రైతు బంధువు లేదు, బ్యాంకు క్రెడిట్ లేదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. రైట్ కోదండరెడ్డి గారు, మనం ఇంకో పక్క చూసుకున్నట్లయితే ప్రజల్లో కొన్ని అపోహలు కూడా మిగిలిన్నాయనే చెప్పుకోవాలి. అసలు గవర్నమెంట్ నుంచి ఎటువంటి చేంజెస్ వస్తే ఈ అపోహలు తొలగిపోతాయి అనుకోవచ్చు? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది ఏమిటంటే, ఇదివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద తహసీల్దార్ నుంచి పైన సిసిఎల్ఏ వరకు ఒక జవాబుదారీతనం ఉండేది. ఇప్పుడు ఆ జవాబుదారీతనం నుంచి వాళ్ళు మినహాయించబడ్డారు. ఎందుకు మినహాయించబడ్డారు అని అంటే, ఇది అపీల్ అనేది ఎక్కడా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యతగా పెట్టలేదు. అన్ని ఎవరైనా ఏదైనా దరఖాస్తు పట్టుకొని వస్తే తహసీల్దార్ ఏమంటాడు, ఇది నా చేతిలో లేదు, మీరు కోర్టుకు వెళ్ళండి అని అంటారు. అందువల్ల ఇది పూర్తిగా ఇది ప్రత్యామ్నాయ ఏర్పాటు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే వాళ్ళకి బాధ్యత ఫిక్స్ చేసి పెట్టకపోవడం వల్ల ఇవాళ సమస్యలు, అనేకమైన సమస్యలు. ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశము ఉండొచ్చు, కానీ దీని పరిణామం ఎట్లా వస్తుందంటే వారు ఊహించిన దానికంటే భిన్నంగా అనేకమైన విమర్శలు, బాధలు, ఇబ్బందులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వస్తాయి. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను అందరినీ తప్పుపట్టను, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంత మచ్చ వచ్చింది వాళ్ళకి. ప్రజలు ఈ 3 ఏళ్లలో ప్రత్యక్షంగా చూసిన వ్యవహారంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో రకంగా రైతును పీడించడం అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు. టిఆర్ఎస్ పత్రిక అది రైతు నేస్తంలోనే మన టిఆర్ఎస్ పత్రికలో ఒక ధర్మగంట అని ఒక 2 నెలలు నడిచింది. దాంట్లో అనేకమైన సమస్యలు, అనేకమైన ఫిర్యాదులు. అందువల్ల ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ చేసిన తర్వాత నా అభిప్రాయంలో ఎవరైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే, జిమ్మదారీ అనేది, జవాబుదారీతనం అనేది కింద అధికారులు పై వరకు ఫిక్స్ ఉండాలి. లేకపోవడం వల్ల అనేకమైన సమస్యలు వస్తాయి. అందరూ కోర్టుకు పొమ్మని అంటారు. అది వాళ్ళకేం పెట్టలే, ఫిక్సేషన్ పెట్టలే. నీ బాధ్యత ఇదేయా, ఏమైనా డిస్ప్యూట్ వస్తే భూమిని కొలవాలి, అక్కడ పోయి చూడాలి, మోకా మీద చూడాలి, ఎవరు కబ్జాలో ఉన్నది చూడాలి. ఇవన్నీ కూడా ఏవి పెట్టకుండా పంపించింది కాబట్టి అనేకమైన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. రైట్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ కార్యం చేపట్టినా అది ఒక వరం లాంటి మనం చెప్పుకోవచ్చు. మట్టి మనిషిగా మట్టిని నమ్ముకున్నటువంటి మనమందరం, తెలంగాణ రైతాంగం అందరం ఈరోజు మనం రుణపడి ఉన్నాము. కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అధికార యంత్రాంగం అవినీతి మొత్తంని ఈరోజు నిర్మూలించడానికి, పెద్ద ఎత్తున సమర్థవంతమైన పాలన అందించడానికి కేసీఆర్ గారు చేసినటువంటి మంచి కార్యము. దీన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. దీనికి మనం అందరం స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. రైట్.
సత్యం గారు, ఫైనల్ గా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఒకటండి, ప్రజలు ఇవాళ ఉన్నటువంటి ఇవాళ ల్యాండ్స్ లో ఏమైనా ఇబ్బందులు వస్తే ఈ ధరణి పోర్టల్ వల్ల టెక్నికల్ గా అప్పీల్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక రిడ్రెసల్ సెల్ పెట్టాలి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కన్సర్న్ ఆర్డీఓ వీళ్ళు ముగ్గురు సభ్యులుగా ఉన్న ఒక రిడ్రెసల్ సెల్ పెడితే ఈ డిస్ప్యూటెడ్స్ వాళ్ళకు రిప్రజెంట్ చేస్తే వాళ్ళు విచారణ చేసి 1 వీక్ లోన 2 వీక్స్ లిమిట్ పెట్టి వాటిని రెడ్రెసల్ డిస్ట్రిక్ట్ లెవెల్ రెడ్రెసల్ చేస్తే రైతులు కోర్టులో పోయేటువంటి పెడితే తప్పుద్ది, మానసిక వేదన తప్పుద్ది. నంబర్ 1 నా సూచన అది. రెండవది, తోటి ఇదివరకే తెలంగాణ దగ్గర రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో రాష్ట్ర దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు తెలంగాణ ధరణి పోర్టల్ ద్వారా ఎంతమంది ల్యాండ్ కలిగి ఉన్నారనేది తెలిసిపోతుంది. కాబట్టి ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ కు ఎసెట్ క్రియేషన్ కు ఏమేమి మార్గాలు ఉన్నాయో వెతికితే మంచిది. ఇప్పటి వరకు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, పెన్షన్లు ఇటువంటివి అందుతున్నాయి. కానీ ఒక ఎసెట్ క్రియేషన్ జరగాలి. ఆ ఎసెట్ క్రియేషన్ కు కుటుంబానికి ఒక ఎకరం ఇవ్వలేస్తారా, లేదా ప్రభుత్వం ఒక ఎసెట్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందనేది ప్రభుత్వం నిర్ణయిస్తే బాగుంటుంది. మూడవది, ఇవాళ ల్యాండ్లెస్ ఉన్నటువంటి 42% రూరల్ ఫ్యామిలీస్ ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే మాకు ఈ పెన్షన్లే కాదు, మాకు ఆస్తులు కూడా సమకూర్చాలి, మేము లేనటువంటి వాళ్ళం, మాకు ఏం సమకూరుస్తారో మీరే చెప్పండి అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 200 రూపాయల పెన్షన్ ఇచ్చారు, ఇవాళ కేసీఆర్ గారు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. మంచిదే, ఈ పెన్షన్ తాత్కాలికంగా ఉపశమనం. కానీ తరతరాలకు కూడా అలాగే దానం మీద బతకడం కాకుండా వాళ్ళకు ఒక ఎసెట్ క్రియేషన్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు డిమాండ్ చేయాలి. అట్లాగే ప్రతిపక్షాలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కేవలం కేసీఆర్ ని డిగ్రేడ్ చేయడానికే లేకపోతే ఆయన చేసిన పనిని లబ్ధి వస్తుంది అనేటువంటి దాంతో కాకుండా నిర్మాణాత్మకమైన సూచనలు చేసి ఈ ధరణి పోర్టల్ నుంచి పాలసీ స్టేట్మెంట్స్ ఏ అవాలు కాగలను అవి సూచనలు చేయాలి. సూచనల కోసం వాళ్ళు ప్రెజర్ చేయడానికి ప్రజా సంఘాలు కూడా పనిచేస్తే ఇది ఫ్రూట్ఫుల్ గా ముగుస్తుంది. రైట్. కోదండరెడ్డి గారు, ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? రైతులు ముఖ్యంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో, నా సర్వేలో నేనమ్మా రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగిన ఈ భూముల ప్రక్షాళన సందర్భంగా అనేకమైన సమస్యలు, అనేకమైన కంప్లైంట్లు. నేను ప్రతి విషయాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి లేఖల ద్వారా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అన్ని మా బాధ్యతగా మేము చెప్పినాం. కానీ ఈ భూ ప్రక్షాళనలో సమస్యలు మిగిలిపోయినాయి. మీరు ధరను మన పోర్టల్ తెచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ను జవాబుదారీతనం నుంచి మీరు మినహాయించారు. ఇది మంచిది కాదు. రాబోయే రోజులలో సమస్యలు ఇంకా పెరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మీరే నిర్దిష్టమైన ఒక డేట్ కానీ ఇంకోటి పెట్టలే. ఇంకొకటి ముఖ్యంగా భూదాన భూముల విషయంలో ఒక్క మాట కూడా ప్రస్తావన లేదు. భూదాన బోర్డు రద్దు చేసిండ్రు, దానికి ఎవరున్నారో కూడా తెలియదు. లక్షల ఎకరాలలో భూదాన భూమి ఉన్నది, అదంతా ఎవరి హస్తగతమైందో తెలియదు. అందువల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అదే కాకుండా ఎక్కడైతే అటవీ భూములు ఉన్నాయో, పోడు భూములు ఉన్నాయో అవన్నీ వాళ్ళ దగ్గర పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పాత ఈ బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. అందువల్ల నేను ప్రజలకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా నిర్భయంగా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రభుత్వంలో ఎవరున్నా భూమి విషయానికి వచ్చినప్పుడు ఎవరు కూడా వెనకాడరాదు. ఎక్కడైనా తప్పు జరిగితే ఖచ్చితంగా అది రెవెన్యూ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ, సిసిఎల్ఏ కానీ, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి గారిని అడిగి ప్రశ్నించి మన హక్కులను సాధించుకోవాలి. కానీ మనము ఇప్పటికే 3 ఏళ్లలో రైతులు చాలా మంది నిరాశ నిస్పృహకు గురయ్యిండ్రు. వాళ్ళ నిరాశ నిస్పృహ నుంచి ముఖ్యమంత్రి గారి నిన్న ప్రసంగంతో అందరూ చేరుకోలేదు, సమస్యలు పెరిగిపోయినాయనే నా అభిప్రాయం, మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ గా యూపీఏ ప్రభుత్వం మేము చాలా తరిచి ఈ భూములు గ్యారంటీ టైటిల్ ఇవ్వడానికి అనేకమైన మార్గదర్శక సూత్రాలు ప్రకటిస్తూనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేసినాం. కాబట్టి గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా సర్వే జరిగింది, కొంతవరకు మేలు జరిగిన సమస్యలు అక్కడ ఇంకా మిగిలే ఉన్నాయి.
ప్రధానమంత్రి రాష్ట్రంలోనే మిగిలి ఉండగా మరి తెలంగాణలో ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన ధరణి పోర్టల్ కాదమ్మాయి. ఇది నిజంగా ప్రజలు చెప్పాలి. రేపు ఫలితాల వల్ల వచ్చే సమస్యలు, ఈ ఫలితాలు మంచిగా వస్తే అందరూ కూడా మంచిగా అంటారు. ఇవి రావని నా అభిప్రాయం. 3 ఏళ్లలో జరిగిన అనుభవాలు చూస్తే రేపు పోర్టల్ కూడా అదే పద్ధతిలో ఉంటది. నేను ఒకటే చెప్తున్నా, మేము రైతాంగం దీని విషయంలో మాత్రం ఏ విధమైన మనోధైర్యానికి గురిగాకండి. మీ హక్కు, భూమి మీ హక్కు, మీ హక్కును ఎవరూ కాదనలేరు. పూర్వం నుంచి మీ దగ్గర రికార్డులు ఉన్నాయి. ఒక్క ధరణి వెబ్సైట్ తోనే పూర్తిగా ఇది ఏమంటారు, ఇది పూర్తిగా ఒక బైబిల్ అనో లేకపోతే ఒక ఇంకొకటనో అని చెప్పుకోవడానికి లేదు. దీనికి మీ దగ్గర హక్కు పుస్తకాలు ఉన్నాయి, కబ్జాలో ఉన్నారు. మీకేమైనా అన్యాయం జరిగితే తప్పకుండా సమాజంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి, అందరూ కూడా మీ వెనకాల ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ఇప్పటికే భూ ప్రక్షాళన జరిగింది. ధరణి వెబ్సైట్ లో కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. దీన్ని తప్పకుండా మనం మన హక్కును కాపాడుకోవడానికి ఎందుకు మనవి చేస్తున్నానంటే, ఇది కూడా మనల్ని ఎవరిని కూడా సంప్రదించలే ముఖ్యమంత్రి గారు. ఏ రైతును సంప్రదించలే, ఏ ఊరికి వెళ్ళలే, ఏ రాజకీయ పార్టీని పిలవలే, ఏ రైతు సంఘాన్ని పిలవలే. 1 సైడెడ్ గా అధికారులు చెప్పిందే ఒక ధర్మ మార్గంగా, వాళ్ళు చెప్పిందే వేదంగా చేసుకొని చేసింది. కాబట్టి దీని ఫలితం ప్రభుత్వం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది, సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది. రైట్ ధన్యవాదాలు ఆకుల శ్రీనివాస్ గారు, అలాగే డాక్టర్ అందం సత్యం గారు, రెడ్డి గారు. రైట్, చూస్తున్నాం కదా ప్రతిపక్షాల మాటలు, అధికార పార్టీ మాటలు. ఒక పక్క చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి సమావేశం నిర్వహించి తీసుకున్నట్లయితే కొన్ని లోటుపాట్లు ఏమైనా ఉంటే బయటపడేవి అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, మరో పక్క అధికార పార్టీకి సంబంధించి కేసీఆర్ మంచి నిర్ణయమే తీసుకున్నారంటూ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ధరణి పోర్టల్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్, ఒక దేశానికే అద్భుతం అని చెప్పుకుంటుంది. మరి ప్రజల సమస్యలను కూడా ఒకసారి చర్చించి దానికి సంబంధించి ఎటువంటి తీసుకున్నట్లయితే ఎలా ముందుకెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.